Please do subscribe to Prajabheri News Channel. बोल ललिता माता की जय, गो माता की जय, जय శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఇందూర్ ఆలయాల పరిశుభ్రతలో భాగంగా ఈరోజు న్యాల్కల్ రోడ్లోని లలితాదేవి అమ్మవారు ఆలయాన్ని పరిశుభ్రం చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా అద్భుతమైన ఆలయం. మన సుధాకర్ పంతులు గారు ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. మరి ఇది మనకు ఇది శుభ్రం చేసేటటువంటి భాగ్యం మనకు కలిగింది. నిజంగా ఈ ఆలయానికి చాలామంది భక్తులు ఉన్నారు. నిన్న నేను మా రమేష్ గారికి చెప్పి రాజన్న పంతులతో మెసేజ్ పెట్టేవని చెప్పడం జరిగింది. ఆ మెసేజ్ చూసి భక్తులు ఆలయంలో పట్టకుండా వస్తారని అనుకున్నాం. కానీ అమ్మవారికి చాలా దగ్గరగా ఉన్న భక్తులు, అందరూ దగ్గర ఉన్న భక్తులే, చాలా దగ్గరగా ఉన్న భక్తులు వచ్చారు. చాలా సంతోషం. ఈ ఆలయంలో మనం పూజలు చేయడం ఎంత ముఖ్యమో అంతకన్నా 100 రెట్లుగా ఆలయాన్ని పరిశుభ్రం చేయడం అనేది ముఖ్యం. దయచేసి భక్తులు గమనించండి. ఆలయంలోకి వచ్చి పూజలు చేసినామా, దీపాలు పెట్టినామా, అభిషేకాలు చేసినామా, అర్చనలు చేసినామా కాదు, ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. సుధాకర్ పంతులు గారు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలిసిన విషయమే. దయచేసి భక్తులందరూ మీ ఆలయం లలితాదేవి ఆలయ అభివృద్ధి కమిటీ, లలితాదేవి ఆలయ కమిటీ సభ్యులందరికీ చేతులు జోడించే విన్నపం, మీరు ప్రతి నెల ఒక రోజు మీ వాళ్ళే ఈ ఆలయ పరిశుభ్రాన్ని చేయండి. చాలా ఈ ఆలయంలో ఇచ్చినటువంటి ధాన్యాలు అనుకోండి, ప్రసాదాలు అనుకోండి, పసుపు కుంకుమలు అనుకోండి, గాజులు అనుకోండి, ఎక్కడ పెట్టేసినవి ఉన్నాయండి. మాకు చాలా బాధ వేసింది. బాధ వేసి ఈ వీడియోని మీకు చెప్తున్నాం. దయచేసి మీరు ప్రతి నెల ఒక వారాన్ని ఎంచుకొని మీ ఆలయం పరిశుభ్రం చేయండి. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి బుధవారం ఒక ఆలయం 6 నుంచి 8 గంటల వరకు ఆలయ పరిశుభ్ర కార్యక్రమం ఉంటుంది. లలితాదేవి అమ్మవారి ఆలయం కాకుండా ఇందూరు పట్టణంలో ఆలయాలన్నీ పరిశుభ్రం చేసేది. మీరు అందరూ పాల్గొని దయచేసి అన్నిదా భావించద్దు. మేము చెప్తున్నామంటే బాధ అనిపించి చెప్పడం జరిగింది. మీకు తప్పు అనిపిస్తే మమ్మల్ని క్షమించమని చెప్పి కూడా కోరుతున్నాం. దయచేసి ఆలయ పరిశుభ్రంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. జై మాతాది, జై జై మాతాది, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై గోమాత.